అవ్వాలి. ఇక్కడ కంపెనీలు రావు, పెట్టుబడులు రావు, ఎఫ్డిఐలు రావు, కేంద్ర ప్రభుత్వం సహకరించదు, ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ రావు, ఏమీ రావు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటో తెలుసా? పగ, ప్రతీకారం, డబ్బు సంపాదన, న్యాచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని ఏ విధంగా అమ్మి పడేసి కోట్లు సంపాదించాలి. ఒక ఎమ్మెల్యే 50 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ దిగేలోపు 5,000 కోట్లు సంపాదించుకోవాలి. 200 కోట్లు పెట్టి ఎంపీగా అయితే దిగేలోపు 10,000 కోట్లు సంపాదించుకోవాలి. ఒక 2 లక్షల కోట్లు పెట్టి ముఖ్యమంత్రి అయితే దిగేలోపు 10 లక్షల కోట్లు సంపాదించుకోవాలి. ఇదే పాలిటిక్స్. మరి పాలిటిక్స్ ఎప్పుడు మారతాయో లేదో, ప్రజల ప్రమాణాలు ఎలా మారుతాయో, రాష్ట్రంలో ఉద్యోగ అభివృద్ధి ఎలాగొస్తుందో, రాష్ట్రంలో నిరుద్యోగులు సంఖ్య ఎప్పుడు తగ్గుతుందో, మన రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పోటీపడి ఏ విధంగా ఉద్యోగాల కల్పన చేయగలదో రాష్ట్ర ప్రజలకే ఎరుక. బట్ ఓవరాల్గా నేను కూటమి ప్రభుత్వాన్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలకి మాట ఇచ్చి ఉన్నారో, రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా హామీలు నెరవేర్చాలి అని, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6ని అతి త్వరలో అమలుపరచాలని, సూపర్ 6 అమలుపరచకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేతను కలిసి నేను ఖచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ కలవాల్సిన ఆవశ్యకత ఉంది. సిపిఐ, సిపిఎం, వీలైతే ఆమ్ ఆద్మీ, మాలాంటి చిన్న పార్టీలన్నీ కూడా కలిసి మరి రాష్ట్రంలో 40% ఓటింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరి ప్రశ్నించేటువంటి గొంతుకు ఇంకొక అవకాశం లేదు. ఎందుకంటే మాది చాలా చిన్న గొంతులు. మా గొంతులు అరవాలి అంటే ఈ రూమ్ వరకు వినపడతాయి. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి 40% ఓటింగ్ తోటి ఇంకా చాలా స్ట్రాంగ్గా ప్రజల మనసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రశ్నించాలి. అలాంటి ప్రశ్నించే వాళ్ళకి మేము తోడుగా, ప్రతిపక్షాలు అంటే ప్రజల కోసం పనిచేయాలి. యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా సిపిఐ, సిపిఎం మేము ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఆయన్ని ఈ సూపర్ 6 అమలుపరిచే విషయంలో ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావాలని, దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విధంగా నేను ఏదైతే గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పెట్టి ప్రజల కోసం పోరాడాలి, ప్రతిపక్ష నాయకుల మీద ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇలా కత్తులు దూస్తుందో ఇలాంటి వ్యవస్థని ఒక పర్టికులర్ స్టేజ్లో అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఖండించాలని ఖచ్చితంగా ఒక వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నం నేను తీసుకుంటాను. నేను లీడ్ తీసుకుంటాను. నేను అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడటానికి వెసులుబాటు కలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకొని ఒకసారి వెళ్ళి కలిసి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించాల్సినటువంటి పరిస్థితి, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి, కూటమి ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక చర్యలను ప్రజల